మనం ఏదైనా గ్రో అవ్వాలంటే తప్పకుండా ఒక ఫారిన్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ఉంటే అది బాగుంటుందని చెప్పి. కానీ ఏ మాట కామాట నాగేంద్ర గారు 15 lakhs అని చెప్పేశారు మీరు. 15 lakhs కూడా చాలా మందికి పెద్ద భారం. ప్లస్ ప్రాసెసింగ్ ఫీలు, మనం వెళ్ళి రాకపోకలు, ఫ్లైట్ టికెట్ అన్ని కలుపుకుని మళ్ళీ ఫుడ్ అండ్ అకామిడేషన్ రెడీగా పైసలు లేకపోతే ఏం చేస్తారు? 25-30 lakhs అయితే బేసిక్ గా ఖర్చు వస్తుంది మేడం 2 years మీద. నేనేమంటా అంటే మా వీసోర్స్ సక్సెస్ ఫార్ములా ఈ రోజు కూడా ఓపెన్ మార్కెట్ సీక్రెట్ ఫర్ వీసోర్స్ ఈస్ ఎడ్యుకేషన్ లోన్. మన దగ్గర బీటెక్ అయిపోయిన వాళ్ళని, డిగ్రీ అయిపోయిన వాళ్ళైనా ఎవరైనా ఒక 70 to 80% స్టూడెంట్స్ డ్రీమింగ్ ఫర్ అబ్రాడ్ సెటిల్మెంట్. అవును, మాస్టర్స్ చదువుకొని అక్కడ సెటిల్ అవుదాము, డబ్బులు సంపాదించుకుందాం, పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుందాం, ఇక్కడ మళ్ళీ డబ్బులు పంపిద్దాం అనే ఆలోచనతోనే వెళ్ళే బ్యాచ్ ఉంటుంది మన దగ్గర నుంచి. వాళ్ళకు ఫస్ట్ స్టెప్లోనే ఇబ్బంది అయ్యేది ఎక్కడ అంటే డబ్బులు, ఫైనాన్షియల్స్. ఈ ఫైనాన్షియల్స్కి నేను ఇచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే మేడం, 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెట్రాల్. ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్లు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఏ ప్రాపర్టీలు అవసరం లేదు మేడం. ఏ బేసిస్ మీద ఇస్తున్నారండి అట్లా? స్టూడెంట్ బేస్ సిబిల్ మీద అవ్వచ్చు, ఆర్ పేరెంట్ సిబిల్ మీద అవ్వచ్చు. సిబిల్ ఇష్యూ ఉన్న కేసెస్ని కూడా మనం సాల్వ్ చేసి దాని సజెషన్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్గా అప్లికేషన్ పెట్టి మనం ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పి మీరు చెప్తున్నారు కరెక్టే. తర్వాత బ్యాంకు చుట్టూ మమ్మల్ని చెప్తూ ఉంటారు పేరెంట్స్ అని చెప్పి అనుకుంటున్నారు పేరెంట్స్ కొంతమంది. నేనేమంటే మేడం, మనకు వీసోర్స్ ఫిన్టెక్ ఉంది. వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మనం చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయినాం. ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ టీమ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, కీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో బ్యాంకుల యొక్క, వాళ్ళందరూ మన ఆఫీస్లోనే కూర్చొని ఉంటారు. ఏ ఒక్క స్టూడెంట్, ఏ ఒక్క పేరెంట్ 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మన ఆఫీస్లోనే లోన్ ఎవాల్యుయేషన్ చేస్తాము, మన ఆఫీస్లోనే లోన్ అప్లికేషన్ పెడతాము, మన ఆఫీస్లోనే లోన్ శాంక్షన్ అవుతుంది, మన ఆఫీస్ నుంచి లోన్ డిస్బర్స్మెంట్ కూడా అవుతుంది. ఇది చాలా పెద్ద వరం అండి నిజంగా. అసలు ఎండల్లో పడి, లేదంటే అసలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి 10 చోట్లకి తిరగాల్సిన అవసరం లేకుండా ప్రాసెసింగ్ ఎండ్ టు ఎండ్ చేయించి, అసలు పిల్లవాడో యూకేకి వెళ్ళి సెటిల్ అయ్యి, వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ మాస్టర్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యే వరకు హ్యాండ్ హోల్డ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. అంటే బట్ ఎడ్యుకేషన్ లోన్ వెంటనే ఫస్ట్ మంత్ నుంచి కట్టేయాలా మేడం? అట్లా ఉండదు మేడం. ఇప్పుడు మాస్టర్స్ 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year రిలీవింగ్ పీరియడ్ ఇస్తాయి బ్యాంకులు. 1 year రిలీవింగ్ పీరియడ్ అంటే వాళ్ళు జాబ్ వెతుక్కోవడానికో, సెటిల్ అవ్వడానికో టైం ఇస్తాయి. 4th year 2 years కోర్స్ అయితేనేమో 4th year 1st month, 1 year కోర్స్ అయితే 3rd year 1st month నుంచి ఈఎంఐ స్టార్ట్. అంటే వాళ్ళకు కనీసం 2 years 3 years చేతిలో ఉంటుంది టైం. ఎంత పెద్ద విషయం అండి ఇది. బికాజ్ అసలు అంటే వెంటనే డబ్బులు కట్టేయాలంటే చాలా మందికి ఇబ్బంది, ఈవెన్ ఈఎంఐలు కట్టడానికి కూడా.